హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. స్వాగతం సుస్వాగతం. బేసిక్గా అండి మా గురువు గారు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారండి. షూటింగ్లు అంటే చిరంజీవి గారితోనో బాలకృష్ణ గారితోనో ఫిలిం షూటింగ్ గట్రా కాదండి. మా కెమెరామెన్ రాకపోవడంతో మరి ఇంకేం చేయాలి, మా గురువు గారి కర్మక్రియ అన్నీ ఇక్కడ ఆయనే కదా. సో అందుకు కెమెరా పట్టుకుని షూటింగ్ చేయడానికి వెళ్ళినారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, ఆయన కానీ స్టూడియో నుంచి బయటికి వెళ్తే ఇక్కడ మా స్టాఫ్ అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే కుక్కల పండుగ అండి. ఎందుకంటారా, ఆయన స్టూడియో నుంచి వెళ్ళారనుకోండి, ఈ స్టూడియో ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక ప్రయోగం చేయడం నాకు అలవాటు. లాస్ట్ టైం 2-3 చేశాను. ఎందుకంటే ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ చాలా వరకు వైరల్ చేసేద్దాం అది ఇది అనుకున్నాను, కానీ ఆ పర్సన్స్ వల్ల వర్కౌట్ కాలేదు. ఈసారి మాత్రం ఆచితూచి మరీ చాలా జాగ్రత్తగా అడిగేసి ఒక పర్సన్ తీసుకొచ్చాను. ఆ పర్సన్ అసలు బేసిక్గా అంటే మామూలు వ్యక్తి కాదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, ఆడు చాలా తెలివైనాడు. ఎంత తెలివైనాడు అంటే ఆడు ఏం చేసినా తెలివితేటలతోనే చేస్తాడు. అలాంటి తెలివైనడు ఫ్రెండ్ ఈయన ఇక్కడికి వచ్చిన ఆయన. సో ఇంత తెలివైనోడే అంత తెలివైనోడికి రెఫరెన్స్ ఇచ్చాడంటే ఈయన ఇంకెంత తెలివైనోడు అని మనకు తెలిసిపోద్ది. ఈయన కోసం ఒక మాటలో చెప్పాలంటే, ప్రజెంట్ యువరక్తం కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది. అలాంటి ఉడుకు రక్తం యువరక్తం ఉన్న ఇదిగోండి ఎదురుగా ఉన్నారు ఆయన ఒక డైరెక్టర్. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఆయన యొక్క కథలు హాలీవుడ్లోన బాలీవుడ్లోన కాపీ చేశారని చెప్పి ఈరోజు వాటి మీద కేసేందుకు వచ్చారు. బేసిక్గా ఇది ఎక్కడ జరుగుతుంది, కానీ ఎందుకో ఈయన ఆ కథలు కాపీ కొట్టారన్న బాధలో సూసైడ్ చేసుకుంటే నేను ఇక్కడ తీసుకొచ్చిన అసలు ఏంటి బాధ, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈరోజు మనకి సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా వేదికను మనం చేసుకుంటే మనకు చాలా కాపాడుతుంది అని ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన బాధ నేను ఆ రోజు అక్కడ అడగలేదు, ఎందుకు మీతోనే లైవ్లో పంచుకుందామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చి మరీ చేశాను. సో ఇక్కడికి వచ్చారు. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. ఇదిగో అబ్బాయి, నేను చూసాడుకు పోలేదు, అలా చచ్చిపోదానికి పోతున్నట్టు అలా చెప్పేస్తావేంటి? భలే మాట్లాడతారండి. అసలు నేను ఇచ్చింది ఏంటి ఇంట్రడక్షన్ అంటే ఒక స్ట్రెంత్ అనమాట, మీకోసం గొప్పగా చెప్పాలి. అక్కడ పోలీసులు తెలిసి ఎగిరితంటారయ్యా. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నానని తెలిసింది అనుకో, ఆ పోలీసులు మళ్ళీ కొడతారయ్యా. మళ్ళీ కొట్టమేటి? అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అన్న వదిలేసే, ఇప్పుడు చేయాల్సిన చూడు. సర్లే, అంటే నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటి ఇంట్రడక్షన్ ఎంత గట్టుకుంటే ప్రజల నుంచి నీకు అంత సానుభూతి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టావు, ఇల్లు కట్టినప్పుడు ఏటవుతుంది, పునాది ఎంత గట్టుకుంటే గానీ నీకు అంత ఇల్లు నిలబడదు కదా. పునాది ఏమో గాను నాకు చిన్న సమాధి కడుతున్నావు అయ్యా. సార్ మీరేం కంగారు పడకండి సార్, సమాధి కడితే నేను అల్లాటప్పని కట్టేస్తాను అనుకుంటాను రేటే. అంటే సమాధి కట్టాలని నాకు ఖచ్చితంగా ఫిక్స్ అయినట్టున్నావు. ఫిక్స్ అయిపోవడం ఏంటి సార్, నేను చెప్తే మీరే షాక్ అయిపోతారు. సమాధి నార్మల్ కడతాను, ఒక విశాలమైన ప్లేస్లో మార్బుల్ వేసి దానికి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టి మరి మీకు నేను సమాధి కడతాను సార్. సార్ నిజానికి ఒక మాట చెప్పాలంటే, మీరు చూడడానికి ఎలా ఉన్నారు సార్, ఎండిపోయిన తోట పిల్లగా ఉన్నారు. ఆ మాట నేను చెప్పాను సార్, ఎందుకు చెప్పలేదు, అది నా మనసులో మాట, కానీ బయటికి చెప్పను. అదే ఇప్పుడు ఒక మీడియం మీద ఉన్నాం, కొన్ని అబద్ధాలు చెప్పుకోవాలి. అబద్ధమే చెప్పాను కదా, మిమ్మల్ని ఏమన్నాను, ఉడుకు రక్తం అన్నాను. ఎక్కడ సార్ మీకు ఉడుకు రక్తం ఉందా, కానీ అక్కడికి వచ్చేసరికి మీలో ఉడుకు రక్తం పొడిగాను. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు జనరల్గా మీకు పుల్తో పోలిస్తాను, మీరు పుల్లగా ఉన్నారు సార్, అసలు మీరు పుల్లగా ఉన్నారా, అసలు మీరు దేని పనికి వస్తారు సార్, చూస్తే అసలు మీరు అలా పని అంత కథలు రాశారు మరికైతే అప్పుడే చూస్తాను మీ మొగం చూస్తే, నాకే సిరాకే మీ మొగం చూడడానికి అని నేను అన్నే కానీ ఏమంటాను అంటున్నావు కదా అయ్యా అన్నీ. అలాగే నేను అనలేదు సార్, అలాగే మనం అనకూడదు. అలా కాకుండా సార్ గొప్పోళ్ళు సార్ అదే కదా నేను చేసింది, దానికి మీరు అట్టే చాలా సార్. అసలు ఎంతో మంది చూస్తారు, మరి అందరికీ అబద్ధం చెప్పాలి కదా. అదే సార్, అంటే మీరు ఉన్న ఈ ఉడుకు రత్నం అవన్నీ అబద్ధాలే కదా, అంతకుమించి నేను ఏమీ చేయలేదు సార్. చిటికేయండి, అదే చిటికి ప్లాట్ఫామ్ లో ఇంకోసారి వేసే లోపల ఎక్కడికో వెళ్ళిపోతారు. చూడండి మీరే, మామూలుగా ఉండదు సార్. మీకేంటి తెలుసు సార్, ఒకసారి బయట నోటీస్ బోర్డులో చూసారు ఎంతమంది ఫోటోలు ఉన్నాయో. ఎవరు అనుకుంటారు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది పైకి లేచిన ఫోటోలని అక్కడ పెట్టేసి, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ నుంచి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఆ ఫోటోలను అక్కడ పెట్టేసి వచ్చారు తెలుసా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది లేపాను సార్. అదే సార్ నేను చెప్పేది, మిమ్మల్ని కూడా లేపుదామని ట్రై చేస్తున్నాను. ఎక్కడికి? అదే పైకి సార్. ఒక్క మాటలో చెప్పాలంటే, చెప్పు, పులి బాడీ పార్ట్ లో ఉన్న ఏ పార్ట్కి మీరు సరిపోరు సార్, అయినా పోలుస్తారమా లేదా?
పోలుస్తారమా లేదా? ఎందుకు పోలుస్తాము? అంతటి అబద్ధాన్ని కూడా నిజం చేయడానికి కదా మీడియా ముందుకు వచ్చాము. కథలోకి వెళ్దామా? అలానే సార్. సార్ కథలోకి వెళ్దామని అంటున్నారండి. అంటే నేను రైటర్ కమ్ డైరెక్టర్ కదా, అలా వచ్చేసింది. ఓహో అదే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఓపెన్గా మీకు అసలు ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ పుట్టు పూర్వతలన్నీ ఇక్కడ ఇప్పిసిలా పడియాల. సరే, నేను ఒక మాలుమూర గ్రామం నుంచి మా ఊరికి బస్సులు రావు, ఆటోలు లేవు, బండ్లు పోవు, సైకిల్ మీద తప్పితే ఇంకా దేని మీద పోలేం. అంత మూల ఉంటుంది సార్ మీ ఊరు? చాలా మూల. అయితే అలాంటి ఊరు నుంచి నేను డైరెక్టర్ కావాలని ఇక్కడికి వచ్చా. కానీ కావట్లేదు కదా సార్. మళ్ళీ ఎలా మాట్లాడతావు? నువ్వే కదా ఇందాక పులి అంటివి, పైకి లేపుతా అంటివి, మళ్ళీ ఇదేంటి? అంటే అది నేను మీకు పొగడొచ్చు, మీకు మీరు పొగదు కదా. సరే సరే, నువ్వే పొగడు. చూసారా అండి, ఒక మారుమూల గ్రామం నుంచి ఈరోజు సార్ ఈ స్థాయికి వచ్చారు అంటే నిజంగా అది గొప్ప విషయమే సార్. అయితే మీ ఊరికి మీరు కూడా సైకిల్ మీద వెళ్ళేవారు అనమాట? సైకిల్ మీద? నాకు సైకిల్ ఎక్కడ ఉంది? అంటే మీ ఊరు వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళాలంట కదా సార్? లేదు, నాకు సైకిల్ లేదు. మరి ఎలా వెళ్తారు? ఊరికి ఎప్పుడు వెళ్ళాను నేను? ఊరు పొలిమేర బయటనే 2 దుండ్లు 2 దుప్పట్లు వేసుకొని అక్కడ పడుకునేవాడిని. ఓహో ఓహో అంటావేంటి? మరి తిండి ఎలా అని అడగవే. అవసరం లేదు సార్, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది ఏం తినేవారు అనేది. నువ్వు నా మీద చాలా గట్టిగా వేసుకుంటున్నట్టున్నావు సార్. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఊరు బయట ఉండేవారు అంటున్నారు. అవును. ఇప్పుడు కథలు రాయాలంటే ఎక్కడ రాసేవారు సార్? ఇంకెక్కడ? అక్కడే పక్కల శ్మశానంలో. కథలా? ఓహో, హర్రర్ స్టోరీస్ రాసేవారా? చిచ్చి, హర్రర్ స్టోరీస్ ఓన్లీ నేను గుళ్ళో కూర్చున్నప్పుడే రాస్తాను. గుళ్ళో కూర్చున్నప్పుడు హర్రర్ స్టోరీసా? మరి శ్మశానంలో రాసేవి? శ్మశానంలో ఓన్లీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ మాత్రమే రాస్తాను. శ్మశానంలో ఆ కథలు అదంతా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు పుట్టవు? అక్కడెక్కడో నక్కరుపు కూ అని, పక్కనే ఉన్న పిల్లరుపు మ్యావ్ అని, అక్కడ ఇక్కడ తిరిగే ఎలకల సప్పుడు, ఇవన్నీ నాలో ఏదో నీరేనా కావాలా? నీళ్ళు కాదు, నాలో ఒక మంచి ఫీల్ ని క్రియేట్ చేసి ఇలా అలా కథలు పుట్టిస్తాయి అని చెప్తున్నా. ఓకే. అంతెందుకు, నీ క్వశ్చన్ తెలుసో తెలీదు, శ్మశానంలో ఉండే జంతువులన్నీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి తెలుసా? ఎందుకంటే వాటిని డ్యామేజ్ చేసేలా ఉన్నా నువ్వేగా. సరేలే. అదే సార్, మీ దగ్గర ఒక 80-90 కథలు ఉన్నాయని అన్నారు. అవును. అవన్నీ ఎవరు సార్ దొబ్బేశారు మీ దగ్గర నుంచి? దొబ్బేశారు నాకు దొబ్బేశారు దొంగలించడానికి చాలా తేడా ఉంది. దొబ్బేశారు అంటే దొబ్బుకెళ్ళిపోవడం, దొంగలించారు అంటే నా దగ్గర ఉన్న కథలన్నీ రెస్పెక్టబుల్గా తీసుకెళ్ళిపోయారు అని. రెండిటికి తేడా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అదే సార్, మిమ్మల్ని చాలా మంది గట్టిగా దొంగలించారు అని అర్థమైంది సార్.